నార్మల్ లక్ష్మీ బాంబే ఈ విధంగా పేలితే ఇదే లక్ష్మీ బాంబే మనం సిమెంట్లో పెడితే, ఎంసీలో పెడితే, రబ్బర్లో పెడితే ఇదే విధంగా 5 మెటీరియల్స్లో మనం ఈరోజు పెట్టి పేల్చబోతున్నాం. ఏది పేలిద్దో, ఏది గట్టిగా పేలిద్దో, ఏది పేలదో మీరైతే చెప్పండి, మనం అయితే చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మనం అయితే ఇదే లక్ష్మీ బాంబుకి రబ్బర్ లేసి ట్రై చేద్దాం, అలాగే ప్లాస్టర్ లేసి ట్రై చేద్దాం, అలాగే అల్యూమినియం ఫాయిల్లో పెట్టి పేలిస్తే ఏ విధంగా ఉంటుందో ట్రై చేద్దాం, అలాగే ఎంసీల్ని ఎంసీల్ చాలా గట్టిగా ఉంటుంది కదా, దాన్ని చుట్టూరా వేసి దాన్ని పేలిస్తే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ట్రై చేద్దాం. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా నేను బాగా వెయిట్ చేస్తుంది దేనికంటే ఈ సిమెంట్ బాంబు కోసం. చూసారు కదా ఎంత ఉందో, అసలు ఇది పేలిస్తే ఎలా ఉంటుంది, కానీ లక్ష్మీ బాంబు అసలు దీన్ని పేల్చగలదా, ఇదే వాళ్ళ టెస్ట్ అనమాట. నాకు ఈ 4 కన్నా దీన్ని అయితే పేలిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది. వీటిలో మీరు ఏది బాగా పేలిద్ది అనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఈ 5తో పాటు లాస్ట్లో ఇంకో 2 సర్ప్రైజింగ్ బాంబులు పేల్చాం. అవేంటో తెలియాలంటే చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. మనం అయితే ఫస్ట్ ఈ రబ్బర్ లక్ష్మీ ఓట్ని అయితే ట్రై చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే మనం రబ్బర్ లక్ష్మీ ఓట్ అయితే ట్రై చేద్దాం. లెట్స్ గో. Come on, come on, come on. Wow. Wow. ఇందాక మామూలు లక్ష్మీ వాడు అయితే నార్మల్ సౌండ్ వచ్చింది, ఈ రబ్బర్ లక్ష్మీ వాడు అయితే దెబ్బలు వచ్చింది సౌండ్ అయితే. ఇంకా మిగతా ఎలా ఉంటాయో నాకైతే అర్థం కావట్లేదు. అసలు నాకు దీన్ని తగులుచుకుంటే భయం వేస్తుంది, ఇంత పెద్ద సిమెంట్ ఇది ఎట్లా పేలుస్తుంది అనేది. రబ్బర్కే సౌండ్ అయితే మామూలుగా రాలా, ఒకసారి అటు చూపించు. మా వాడికి అయితే చెవు గుయ్యి అన్నాయి ఆడ. సో అర్థమైంది కదా ఎంత సౌండ్ వచ్చిందో. సో మనం నెక్స్ట్ బాంబ్ అయినా ఈ ప్లాస్టిక్ లక్ష్మీ వాటికి అయితే వెళ్ళిపోదాం, ఎలా పేలుతుంది అనేది ట్రై చేద్దాం రండి. చూసారు కదా చాలా సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఈ ప్లాస్టర్ లక్ష్మీ ఓట్ అయితే ఏ విధంగా వస్తుందో చూద్దాం. దీనికైతే మనం ఫుల్గా ప్లాస్టర్ వేసాం అనమాట, చాలా చుట్లు వేసాం, ప్లాస్టర్ మొత్తం దీనికే చుట్టేసాం. లెట్స్ గో, టైం వేస్ట్ చేయొద్దు. ఓరు నాయన ఇక్కడ బొక్క పడింది ఇక్కడ. ఈ లక్ష్మీ ఓట్ అనేది అసలు కూర్చోట్లేదు మనకి. అది రెడీగా ఉన్నారా? లెట్స్ గో. ఓరి నాయనో, మామూలుగా బ్యాట్లేదా స్వామి అయ్యి. అబ్బా అబ్బా, అరే వినపడుతుందా ఏమన్నా? మామూలు సౌండ్ రాలేదు, దానికని ఇది డబల్ వచ్చింది. చాలా అయితే చాలా సౌండ్ వచ్చింది. మీరు పేల్చడం కూడా చూసారు కదా ఎంత బాగా పేలిందో. సో అసలు పాయింట్ ముందర అసలు ఏమన్నా మిగిలిందా, మనకు ప్లాస్టర్ కానీ రబ్బర్ కానీ ఏమన్నా మిగిలిన చూద్దాం. అసలు ఇక్కడ ఒక్కసారి ఇటు చూపిరా, ఒకసారి చూడండి మీరు అసలు ఎట్లా అయిపోయిందో. అసలు మనకి ఇక్కడ ఏమీ మిగలలేదు, అంత పొడి పొడి అయిపోయింది. పేలిపోయిన రబ్బరు ప్లాస్టర్ దొరుకుతాయని చాలా ఎదుగుతాం, కానీ ఆడ దొరకలేదు. ఇప్పుడు మనం థర్డ్ వన్ వచ్చేసి మనం అయితే అల్యూమినియం ట్రై చేద్దాం. చూసారు కదా మనం ఒక లక్ష్మీ ఓటికి అయితే అల్యూమినియం ఫాయిల్ అయితే బాగా ఫుల్గా చుట్టేసాం అనమాట. ఎందుకంటే అల్యూమినియం ఫాయిల్ బాగా మనం ప్రెజర్ ఎక్కువ పెట్టినప్పుడు చాలా గట్టిగా అవుతుంది అనమాట. అందుకని దీని అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం. లెట్స్ గో. ఇప్పుడు ఇది ఎలా వస్తుందో మాకైతే భయం వేస్తుంది. అసలు దగ్గర కెమెరాలు పెట్టున్నాము, చూద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడు ఈ అల్యూమినియం ఫాయిల్ లక్ష్మీ బాంబుని అయితే వెలిగిద్దాం. ఇది ఏ విధంగా పేలిద్ది అనుకుంటున్నారో మీరైతే మాకు కామెంట్ చేయండి, చూద్దాం ఎట్లా పేలుతుందో. చూద్దాం. కూల్ బడి. ఈ అల్యూమినియం ఫాయిల్ అయితే పేలేసరికి మాకైతే సౌండ్ ధన ధన ధనం అని అనిపించింది. ఒకసారి రండి, మీకు ఒకసారి పీసులు ఏమన్నా మిగిలిన చూద్దాం. అసలు ఇది చూడండి, ఇదంతా ఏ విధంగా పడినాయో చూడండి, కనిపిస్తున్నాయా? మొత్తం పీసులు అయితే అయిపోయింది మనకి ఇదంతా.
సో చూడండి ఇదంతా బండి అసలు మొత్తం అల్యూమినియం ఫాయిల్స్ ఉన్నాయి ఇక్కడైతే. సో మనం నెక్స్ట్ వన్ చాలా బాగా వెయిట్ చేస్తున్నా దీనికోసం అయితే. ఇది వచ్చేసి మనకి ఎంసీలు అనమాట. అసలు చూడండి ఒక్కసారి చూడండి, ఇది మనకి చుట్టూరు ఎంసీలు వేసేసి ఎంత గట్టిగా తయారైందంటే అంత గట్టిగా తయారైంది. సో ఇది వచ్చేసి మనకి అసలు ఏ విధంగా పేలిద్ది ఏంటి అనేది చూద్దాం అయితే ఇప్పుడు. కమాన్, దీనికోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. అసలు సిమెంట్ది అయితే ఎంత గట్టిగా పెరిద్దో మనకు కూడా తెలియదు. ఇదైతే మాత్రం నాకైతే పక్కా నమ్మకం ఉంది దామ్ దామ్ అంటుందని. సో లెట్స్ ట్రై చేద్దాం, లెట్స్ గో. ఓరి దేవుడా, ఇదంత గట్టిగా పెళ్ళిద్దు మాకు కూడా అర్థం కావట్లేదు. అందుకని కొంచెం దూరంగా అయితే వెళ్తున్నాము, జాగ్రత్తగా ఉండాలి. ఈ గట్టిగా వచ్చి ముక్కలు గుచ్చుకోవచ్చు. ఊరిని యాక్చువల్గా అంత వాసన వస్తుంది. ఒకసారి రండి. అసలు ఇది లక్ష్మీ బొట్టు, నేను గట్టిగా పేల్చి తప్పిద్దాం అనుకున్నాను, ఇది పేలలేదు. కారట్లా యాక్చువల్గా ఇది చాలా గట్టిగా ఉంది. జస్ట్ ఇది మన సేటపకాయ ఒక్కసారి ఎలిగితే పుస్సు అంటది, ఆ విధంగా అయిపోయింది ఇది. చూడండి అసలు ఈ ఎంసీలకి అయితే అసలు కొంచెం కూడా కాలేదు. ఇదేంటో కొంచెం ఇదైతే బాగా డిసప్పాయింట్ అయ్యాడు. ఈసారి సిమెంట్ కనుక ఎంత గట్టిగా పేలకపోతే నేనైతే బాగా ఇంకా ఎక్కువ డిసప్పాయింట్ అవుతా. చూద్దాం పదండి ఎలా పేలిద్ది ఏంటి అనేది. రండి. చూడండి అసలు ఇది ఎంత ఉందో, ఒక్కసారి దగ్గరికి వచ్చి చూడండి అసలు ఎంత ఉందో. ఇది చూసారు కదా. ఈ లక్ష్మీ బొట్టు అసలు దీన్ని పేల్చగలదా లేదో ఒకసారి కామెంట్ చేయండి. మీరేమనుకుంటారు ఇప్పుడే వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే అసలు ఎలా పేలిద్దో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఒకసారి పేల్చి చూద్దాం రండి దీన్ని అయితే. కమాన్ ఒక్కసారి ఆగండి చూద్దాం. ఓరి నాయన, ఇది త్వరగా వెళ్ళిపోయింది. ఏంటి పేలదు? పేలవే, చాలా హోప్ ఉంది నీ మీద అన్నా. ఇది తూచనా పేలదేనది. అరే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, పేలలేదు గైస్. ఇది ఏమైందంటే మేము ఇట్లా సిమెంట్లో పెట్టేసాం కదా, కొంచెం తడిసి అది బాంబు అయితే హ్యాండ్ ఇచ్చేసింది. కొంచెం కాంప్లిమెంటరీగా ఇంకో రెండు బాంబులు అయితే మీకోసం పేలుస్తున్నాం. ఇప్పుడు పదండి పేల్చేద్దాం. మీకు ఇంత దాన్ని ఏమంటారు అన్సాటిస్ఫైడ్ అయితే మిమ్మల్ని పంపిను. ఇంకా బాంబులు అయితే తీసుకొచ్చాము లక్ష్మీ బొట్లు అయితే. ఎట్టా కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేసి పంపిస్తాం. ఇప్పుడు గాయ్స్ ఇప్పుడు చెప్పా కదా ఇందాక మీకు డబ్బాలో ఒకటి సీసాలో ఒకటి చూపిస్తానని. డబ్బాలు అయితే క్యాన్సిల్ చేసాం, ఎందుకంటే ఇప్పుడు ఒకసారి గ్లాసులో మట్టి పోసి దాన్ని అయితే పేలు చూపిస్తున్నాం. ఎందుకంటే ఇందాక మేము సిమెంట్ పెట్టినప్పుడు అది కొంచెం ఫెయిల్ అయింది. సో కొంచెం తడిసి చేసి ఇప్పుడు అలా ఫెయిల్ అవ్వకుండా అయితే మేము ట్రై చేస్తున్నాం. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. తర్వాత అయితే మనం చూసారు కదా డబ్బా సీసా, డబ్బాది కాదులేండి, ఈ సీసాలో అయితే పెడదాం మనం, ఈ సీసాలో. సో ఫస్ట్ అయితే ఇది పెట్టి దెబ్బదాం. సో మన ప్లేస్లోకి అయితే వచ్చేసాం, కరెక్ట్గా పెట్టేసామా, ఇంకా వెలిగించేద్దామా గాయస్. కొంచెం మేము చేస్తున్న ఎఫర్ట్స్కైనా కొంచెం లైక్ కొట్టండి సరేనా. హలో, చూసారు కదా ఈ విధంగా పేలిద్ది. అంత లేదు, దూరంగా వచ్చేస్తాం. సో ఇది ఒకసారి ఏ విధంగా పేలిద్దో చూద్దాం. దగ్గరికి వచ్చేసింది, పేలిద్దని అనుకుంటున్నా. పుడ్డి అమ్మా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. మామూలుగా లేదు. చూసారు కదా మామూలుగా పేర్లేదు బాంబు అయితే.
ఒక్కసారిగా ఆ మట్టి అంతా ఇట్లా చల్ల చెదురైపోయింది, దోమని పేలింది. సో ఇప్పుడు చూసారు కదా, బాగా సాటిస్ఫైడ్ కదా. ఇప్పుడైతే నాకు ఇందాక సిమెంట్ పేలినందుకు కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసినంత బాగానే వచ్చింది. ఈసారి వీడియోలో మీకోసం అది పక్కాగా చూపిస్తాను, ఏదో ఒక వీడియోలో సపరేట్గా దానికోసం పెడతాను. ఇప్పుడు ఈ బీర్ సీసాలు అయితే డబ్బా ఇది దాన్ని ఏమంటారు, లక్ష్మీ హోటల్స్ పేరుద్దాం. సో మన స్పాట్ ఏదమ్మా, యా. సో ఒత్తు పొడుగు పెట్టాం. అసలు దీనికి ఒత్తు ఇవ్వలేదురా స్వామి, చూడు అసలు. ఇంకో ఇదంట ఒత్తు, ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పారిపోవాలి. అందుకనే కొంచెం మేమే ఒత్తు పొడుగు పెట్టుకున్నాం, ఎందుకంటే ఇది సీసాలు వేసే ముందు ఉండాలి కదా. సో ఇప్పుడైతే మనం ఈ లక్ష్మీ ఓట్ని అయితే ఈ గాజు సీసాలు వేసి పేల్చబోతున్నాం. లెట్స్ గో. నాకు డౌట్ పడుతుంది, లోపలికి వెళ్ళాక ఆరిపోయింది అనుకోండి. గైస్ దగ్గరికి వచ్చాక వదిలేద్దాం, ఎందుకంటే మళ్ళీ లోపలికి వెళ్ళాక పరిగిందా పగలకపోయినా వదిలేస్తున్నాను గైస్. ఓడి అమ్మ, రే 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 గాజు ముక్కలు రా, భయం వేస్తుందిరా అయ్యా. రే పో మా బాబోయ్, ఏంటి ఇంత గట్టిగా పేలింది. గాయస్ చూసారు కదా, వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మాకైతే చాలా బాగా నచ్చింది, మీకైతే బాగా నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో ఇంకా 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 పెద్ద వీడియో అయితే రాబోతుంది. ఒక్కసారి నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి, పక్కాగా బాగుంటుంది. అంతవరకు నేను మీ వంశీరాజు విజన్. గైస్ ఎవరైనా సరే కామెంట్లోనే అస్సలు ట్రై చేయొద్దు.